అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గీతాంజలి నరేష్. నేను చీఫ్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ అంజలి కిడ్నీ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్, బాలసముద్రం, హన్మకొండ. ఈరోజు మనం చర్చించుకునే టాపిక్ వచ్చేసి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి సిమ్టమ్స్ కనబడతాయి, మనకి లక్షణాలు ఎలా ఉంటాయి. యూజువల్గా మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలామందికి మూత్రంలో మంట వస్తూ ఉంటుంది. మంట వస్తేనే మూత్రం ఇన్ఫెక్షన్ వచ్చినట్టు అని చాలామంది అనుకుంటారు. మూత్రంలో మంట అనే కాకుండా ఎప్పుడైనా మనం మూత్రం ఎక్కువసార్లు రావడం కానీ, నైట్ టైం ఎక్కువసార్లు, యూజువల్గా మనం 1 లేదా 2 సార్లు మాత్రమే మూత్రానికి వెళ్తాం, కానీ అంతకంటే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళాల్సి రావడం కానీ, లేదు అంటే అర్జెంటుగా మూత్రం వచ్చిన ఫీలింగ్ ఉండడం, బాత్రూమ్ వెళ్ళకపోతే పడిపోతుందేమో అనే ఫీలింగ్ ఉండడం కానీ, కొందరికి బాత్రూమ్ వెళ్ళే లోపలనే పడిపోతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మనం మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చూస్తాం. వీటితో పాటుగా మూత్రం స్మెల్ రావడం కానీ, డార్క్ ఎల్లో కలర్ రావడం కానీ, లేకపోతే మూత్రంలో రక్తము రావడం కానీ, మూత్రంలో చీము పడడం కానీ, ఇలాంటివన్నీ చూసినప్పుడు మనం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి.